పాలరాతి శిల్పానికి ప్రాణమొచ్చి ఓర కళ్ళతో చిలిపిగా నన్ను చూసి సిగ్గు బరువుతో రెప్పలు వాలుతుండగా నన్ను ప్రేమిస్తున్నానంటూ గుసగుసమంది. ఇంకేముంది నాకు మతిపోయింది, కలయేమో అని చిన్న భయమేసింది. జ్వరమొచ్చింది, ఒళ్ళు వేడెక్కింది, నిజమేనండి నాకు మతిపోయింది. నీ పరువముకే పద్ధతులే తెలియవని నువ్వు ఇన్నాళ్ళు చెప్పలేదు. ఇష్టపడే తరుణములో ఎందుకు ఈ చిరుగురులు నువ్వు ఏనాడు అడగలేదు. నీ వెనకే తిప్పుకుని అటుపై తప్పుకుని సుడిలో తోసేశావే, మళ్ళీ తేరుకుని నీకై వచ్చా మరి ఇకపై ఏం చేస్తావే. త్వరపడి ఘాటుగా నిందలు మోపక విరహపు వీణ వీటి చూడు నీకు ఏమేస్తాను. అబ్బో ఇంకేముంది లైను క్లియర్ అయ్యింది, ఇంకా ఉంది ముందు జరగాల్సింది. 103 కాదండి 143 డిగ్రీల జ్వరమొచ్చింది, ఒళ్ళు వేడెక్కింది. నిజమేనండి అర్థమవుతూ ఉంది. దక్కని నీ కులుకులకి తగ్గని నా పెదవులకి రాజీ కుదరాలి ఎప్పుడైనా. చిక్కిలిపై తడుపులకి చిక్కుముడి విడుపులకి నువ్వే కావాలి దేనికైనా. అన్నీ సర్దుకుని ఇకనే సిద్ధమని ఎదురుగా నిలిచున్నానే. ఇదిగో ఇద్దరికి ఇదిగో పెద్ద పని, త్వరగా మొదలవ్వాలే. సరసపు లోయలో సుఖనది పాయన జతపడి అయ్యింది, తిరిగి కొద్ది జోరు ఏరయ్యింది. 103 కాదండి 143 డిగ్రీల జ్వరమొచ్చింది, ఒళ్ళు వేడెక్కింది. నిజమేనండి నాకు మతిపోయింది.